నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ డైరెక్టర్ సుకుమార్‌కి, అల్లు అర్జున్‌కి మళ్ళా గొడవ అయిందని, అంటే 'పుష్ప 3' మూవీ ఆగిపోయిందని వార్తలొస్తున్నాయి సార్. గతంలో కూడా వీళ్ళిద్దరికీ గొడవ జరిగింది అని చాలా న్యూస్ వచ్చింది. అసలేంటి సార్? మామూలుగా ఏందంటే ఒక కృష్ణుడు, అర్జునుడు అనుకోండి. అర్జునుడు కృష్ణుడు లేకపోతే అర్జునుడు లేడు. అర్జున్‌ని ఒక గైడెన్స్ గానీ, ఆయన ఫిలాసఫరు, ఫ్రెండు, గైడు అన్నీ కూడా కృష్ణుడే. అవును సార్. అట్లని వాళ్ళిద్దరి మధ్య వార్ రాదా? కృష్ణార్జునుల యుద్ధం అంటే హ్మ్. అదే కదా! అవును వార్ సార్. అవును. వస్తుంది. హ్మ్. అలాగే రాముడు, ఆంజనేయులు వాళ్ళిద్దరి మధ్య హ్మ్. యుద్ధం రాలేదా పురాణాల్లో? అలాగా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటే గూడా కొన్ని విషయాల్లో ఆ పర్టిక్యులర్ యాస్పెక్ట్‌లో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. హ్మ్. అలాగా మనకి సుకుమారు, ఆహ్, అల్లు అర్జున్ ఇద్దరు గూడా ఒకరంటే ఒకరికి అంత ఇష్టముంది, గౌరవముంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇది 'పుష్ప 2' సందర్భంగా గూడా అనేక మీటింగుల్లో ఏం జెప్పాడు? ఇది సుకుమార్‌ది. నేనింత బాగా పెర్ఫార్మ్ జేశానని అందరూ అంటున్నారు. దీనికి కారణం ఆయనే. ఆ హ్మ్. గంగమ్మది అదంతా గూడా ఆయనే డిజైన్ జేశాడు. నా అవును సార్. క్యారెక్టర్‌ని మొత్తం డిజైన్ జేసింది ఆయనే. నన్ను ఈ పెర్ఫార్మన్స్ తీసుకునింది అతనే. సో, నన్ను ఇక్కడి నుంచి అక్కడ ఆ ప్లేస్‌లోకి సుకుమారే కూర్చోబెట్టాడు హ్మ్. అనేది చెప్పాడు. సో, వాళ్ళిద్దరి మధ్య గూడా ఒక రకమైన ఎమోషనల్ బాండ్ గూడా ఉంది. సుకుమారు ఈయన అరెస్ట్ అయినప్పుడు గూడా సుకుమార్ వచ్చి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకోవడం. అవును సార్. అటువంటి స్నేహం ఉంది వాళ్ళిద్దరి మధ్య. అయితే అట్లని వాళ్ళిద్దరూ ప్రతి విషయంలోనూ అట్లాగే ఉంటారా? ఉండరు. ఉండరు. ఎందుకంటే హ్మ్. ఎంతగా బాగా ప్రేమించుకున్న ప్రేమికులు, చచ్చిపోవడానికి సిద్ధమైన ప్రేమికులకు గూడా పెళ్ళైనాక వచ్చేదేంది? వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు. అవును సార్. సో, ఆహ్, అది సహజం. ఎందుకంటే ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు అనేక విషయాల మీద విభేదాలు రావడం అనేది సహజం. ఆ హ్మ్. విభేదాల్ని ఎలా పరిష్కరించుకుంటాం అనేదే ఇంపార్టెంట్. అవును సార్. ఆ పరిష్కరించుకునే క్రమం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ పరిష్కరించుకునే క్రమంలో మన రిలేషన్సే బ్రేక్ అయిపోతాయా? రిలేషన్స్ ఆ పర్టిక్యులర్ విషయంలో మాత్రమే మనం విభేదించి మిగతా విషయాల్లో హ్మ్. ముందుకెళ్తామా? అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. అవును సార్. సో, అందుకనే చాలా స్ట్రాంగ్‌గా ప్రాణాలకు తెగించి ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నోళ్ళు గూడా విడాకులు ఎందుకు తీసుకుంటున్నారంటే, వాళ్ళిద్దరి మధ్య వచ్చే విభేదాల్ని వాళ్ళు ఒక సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోలేని ఒక హ్మ్. దీంట్లోకెళ్ళిపోతున్నారు. అందువల్ల ఆ రిలేషన్‌షిప్స్‌లో ఉండి ఇద్దరు ఎంతో వేదనకి గురయ్యి మెంటల్‌గా, ఫిజికల్‌గా రూయిన్ అయిపోయే పరిస్థితొద్దు. విడిపోయి బతుకుదాం అనే లెవెల్‌కెళ్ళినాక విడిపోతుంటారు. ఇవి మనం చాలా సార్లు సెలబ్రిటీలను చూస్తున్నాం. అవును సార్. మామూలు వాళ్ళని కూడా చూస్తున్నాం. అవును. అలాగే వీళ్ళిద్దరి పరిస్థితి కూడా ఏందంటే 'పుష్ప 2' తీసేటప్పుడే వీళ్ళిద్దరికి మధ్య కొన్ని విషయాల్లో విభేదాలొచ్చినాయని, హ్మ్. అతను మధ్యలో కటింగ్ మార్చేసి విదేశాలకెళ్ళిపోవడని ఇవన్నీ కూడా వార్తలొచ్చాయి. హ్మ్. ఎందుకంటే 'పుష్ప 1', 'పుష్ప 2' 2 కలిపి 6 ఏండ్లు అయింది. ఈ హ్మ్. 6 ఏళ్ల జర్నీ అనేది అంత ఈజీ కాదు. ఆయన ఇద్దరు గూడా వాళ్ళ ఇళ్ళల్లో గడిపిన దానికంటే కూడా ఈ సినిమా కోసం బయట గడిపింది ఎక్కువుంటది. హ్మ్. సో, అలాంటప్పుడు ఇద్దరి మధ్య అనేక గొడవలుంటాయి. మామూలుగా నాకు కొంత మార్టిన్ స్కార్సెసే గావచ్చు, క్వింటిన్ టొరాంటోని ఇలాంటోళ్ళు ఇంటర్వ్యూలు జూస్తుంటే హ్మ్. ఎడిటర్లతో వాళ్ళు ఎలాగుంటారో చెప్తారనమాట. హ్మ్. ఎడిటర్లు వాళ్ళ భార్యలతో గడిపేదానికంటే ఎడిటర్లతో ఎక్కువ గడుపుతుంటారు సినిమా. హ్మ్. గొడవలు గూడా వాళ్ళతోనే ఎక్కువుంటాయి. అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. వాళ్ళేమో ఈ షాట్ ఉండాలంటే, ఆ! ఈ షాట్ నేనెంత కష్టపడి తీశానో తెలుసా? నువ్వు తీసేస్తావు అని హ్మ్. డైరెక్టర్ అంటాడు. హ్మ్. సో, నువ్వెంత కష్టపడితే నాకెందుకు? ఈ సినిమాలో ఈ షాట్ హ్మ్. కరెక్ట్‌గా లేదని ఇతనంటాడు హ్మ్. ఎడిటరు. అలాగా వాళ్ళు కొట్టుకుంటారు. ఇద్దరికి గూడా విమెన్ ఎడిటర్స్ అనమాట పైగా. క్వెంటిన్ టరాంటినో ఎడిటర్ చనిపోయిన తర్వాత హ్మ్. బేసిక్‌గా వాళ్ళకిద్దరికి గూడా విమెన్ ఎడిటర్స్ ఉండేవాళ్ళు. అలాగా వాళ్ళు కొట్టుకునేవాళ్ళు. అలాగా వీళ్ళిద్దరి మధ్య కూడా క్రియేటివ్ విషయాల్లో గావచ్చు, సినిమా క్యారెక్టర్‌లో గావచ్చు, కొన్ని సీన్‌లకు సంబంధించి కావచ్చు, గొడవలనేవి సహజం. సో, అలాగా వచ్చుండొచ్చు. రాలేదని చెప్పలేం. మొత్తానికి అది కంప్లీట్ అయింది. అప్పుడంతా గూడా ఎందుకంటే ఇప్పుడేమైపోయిందంటే పాన్ ఇండియా సినిమా అనేసరికి డైరెక్టర్‌లకి గూడా చాలా కష్టమైపోయింది. రెగ్యులర్‌గా తీయడానికి లేదు. అందుకని ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు రాజమౌళికి అదే ఉంది. రాజమౌళి ఫర్ ఎగ్జాంపుల్ 'త్రిపుల్ ఆర్' ఎలా చేశాడు? ముందు ఎవరినో జూనియర్ ఆర్టిస్ట్‌లు పెట్టుకొని సీన్‌లు జేసి, దాన్ని చూసుకొని ఫుటేజ్ మళ్ళీ వీళ్ళని పెట్టి సీన్‌లు హ్మ్. జేసి, అవి బారాకపోతే మళ్ళీ మళ్ళీ జేసి అంటే ఈ రీషూట్‌లనేవి చాలా ఎక్కువ జరుగుతాయన్నమాట పెద్ద సినిమాలకి. హ్మ్. అంటే ఎక్కడ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా మనం కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్‌గా రేపెళ్ళాలి. హ్మ్. కాబట్టి మనం మనకు తెలిసి తప్పు చేయకూడదు. దీన్నే కవరింగ్ ద హోల్స్ అంటారు.
అంటే గుంతల్ని పూడ్చి చేయడం. మనమే పూడ్చాలి. మనకు హ్మ్. తెలిసిపోయింది గుంత అని. హ్మ్. ఇక్కడ మనకి అవును. దాన్ని పూడ్చి పంపించాలి. లేదంటే వాడు కనిపెడతాడు. హ్మ్. మనకు తెలియని ఇది ఉంటే ఓకే. మనకు తెలిసింది మాత్రం మనం కవర్ చేయాలా. పైగా డబ్బులుంది. హ్మ్. ఒక పాన్ ఇండియా సినిమాకి ఇప్పుడు మనకు తెలుసు 'పుష్ప 2' 1,850,00,00,000 నిన్నటికి కలెక్ట్ చేసింది. అవును సార్. మరి దాంట్లో ఇంకొక 100,00,00,000 ఎక్స్‌ట్రా పెడితే వాళ్ళకొచ్చే నష్టం లేదు కదా! కానీ వన్స్ ఫర్ ఆల్ గదా! అది. హ్మ్. 6 ఏళ్ల శ్రమ గదా! 2 అవును సార్. సినిమాలకి. అలాగా ఈ 6 ఏళ్ళు ట్రావెల్ చేసినప్పుడు ఇబ్బందయింది. అయితే ఇప్పుడు 'పుష్ప 3' గూడా ఉంది. సినిమాలో గూడా అలాగే వదిలారు. 3 ఉందని. బయట గూడా 3 ఉందని జెప్పారు. ఎందుకంటే అక్కడ 'జగపతి బాబు' క్యారెక్టరు అప్పుడే విలని రోల్ ఇంట్రొడ్యూస్ అయింది. హ్మ్. ఇటు సునీల్‌ది తక్కువే ఉంది. వీళ్ళందరిది థర్డ్ హ్మ్. పార్ట్‌లో పెద్ద ఎత్తున రాబోతుందన్నారు. ఈ టైంలో ఏందంటే మామూలుగా అయితే 'అల్లు అర్జున్' కూడా థర్డ్ పార్ట్ చేయాలనుంది. ఆల్రెడీ కొంత ఫుటేజ్ థర్డ్ పార్ట్‌ది కూడా తీసేశారు. హ్మ్. ఇంకొంత తీయాల్సింది. 'అల్లు అర్జున్' పార్ట్ తక్కువే ఉందంట. మనకు వస్తున్న సమాచారం ప్రకారం. కానీ ఇప్పుడేందంటే నిన్న ఒక వార్త వైరల్ అవుతుంది. నిజమో కాదో తెలీదు మనకి. హ్మ్. బట్ ఆ వార్త ఏమని చెప్తుందంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి. 'పుష్ప 3' లేదు ఏమి లేదు. ఇంక చాలు ఈ సినిమా నా జీవితాన్ని రూయిన్ చేసింది. నా నా జీవితంలో ఒక గొప్ప ఇదే, పీడకల కూడా ఇదే. హ్మ్. కాబట్టి అంటే గ్రేట్ హైట్స్ ఇదే, లోవర్ డెప్త్స్ కూడా ఇదే. హ్మ్. కాబట్టి ఇంకొద్దు 'పుష్ప 3' అంటే మనకు ఒక సెంటిమెంట్ ఉంటది. మామూలుగా సినిమా రంగంలోనే. ఎక్కువ సెంటిమెంట్లు ఎక్కువుంటాయి. అట్లాంటిది 'పుష్ప 2' వల్ల గదా నాకింత జరిగింది. అతను జీవితంలో జైలుకి పోతాడు అనుకోలేదు. అవును సార్. జీవితంలో ఇంత నెగటివిటీ అవును. వస్తదనుకోలేదు. అతను ఎవరికేమి హాని జేయలేదు ఎప్పుడు హ్మ్. తెలిసి. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటనలో అతను ఇరుక్కున్నాడు. అది బ్రాడర్‌గా రాజకీయ కాంటెక్స్ట్‌లో అతను బలయ్యాడు. అది అందరికి గూడా తెలుసివాళ. ఇప్పుడు సిమిలర్‌గా అక్కడ జరిగింది. 'పవన్ కళ్యాణ్' రెచ్చగొట్టాడనే వీడియో గూడా బయటకొచ్చింది. మీరు బైకులేసుకొని బోయి సైలెన్సర్‌లు పెంచి ఇవన్నీ జేయకపోతే యూత్ ఎనర్జీ ఏమైపోతుందని మాట్లాడుతున్నాడు 'పవన్ కళ్యాణ్.' హ్మ్. రెచ్చగొట్టినట్టే గదా! అవును. అదే మారిగా వాళ్ళెళ్లి బైకుల్లో వెళ్ళి చనిపోయారిద్దరు. మరి అదే ఇక్కడ జరుగుంటే అదే 'అల్లు అర్జున్' మాట్లాడుంటే ఇప్పుడు ఎట్లా ఉండేది ఇక్కడ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. హ్మ్. 'పవన్ కళ్యాణ్' మాట్లాడాడు గాబట్టి ఏం లేదక్కడ. హ్మ్. డిప్యూటీ సీఎం గాబట్టి. ఇదే మాట 'అల్లు అర్జున్' మాట్లాడున్నాడనుకో, బైకుల్లో మీరు పోకపోతే ఎలాగంటే దాని మీద హ్మ్. విపరీతంగా జరిగుండేది. అవును సార్. ఇతనికి ఇంకా బుద్ధి రాలేదు అదంతా. సో, కాంటెక్స్ట్‌ని బట్టి ఇక్కడ నేరం అన్యాయం, నేరమా కాదనేది డిసైడ్ అవుతుంది. అలాగా ఇప్పుడు 'అల్లు అర్జున్‌కి' ఇది తన జీవితంలో ఒక చీకటి అధ్యాయం అని చెప్పొచ్చు. ఆయన లైఫ్‌లోనే. ఇది హ్మ్. చివరి వరకు మర్చిపోలేడు అతను. చనిపోయే వరకు గూడా ఇదొక హాంటింగ్‌గానే ఉంటది. సో, ఇదేమి మెమరీలో గూడా గుడ్ కొన్ని సార్లు మనకి బ్యాడ్ జరిగినా తర్వాత అది గుడ్ మెమరీగా మారిపోతుంది. అవును సార్. కానీ ఇది అట్లా మారదు ఇది. సో, ఇది బ్యాడ్ మెమరీగానే ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఇంకొక సినిమా దీన్నే 'పుష్ప 3' చేయాలనుకోకపోవచ్చు. అందుకని ఆయన కటింగ్ అంతా కూడా తీసేసాడు. ఆ గెటప్ అంతా తీసేసి నార్మల్ అయిపోయాడు. అందుకని ఊహిస్తా ఉన్నారు. ఆయన హ్మ్. ఎప్పుడైతే కటింగ్ చేసాడో ఇంక లేదు. ఆయన ఇది ఇంక పెంచి ఇంకెప్పుడు తీస్తాడు లేదు హ్మ్. కాబట్టి ఆయన ఇంక ఈ సినిమా తీయడు. అది వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు సినిమా తీయకపోతే ఏమవుతుందంటే ప్రొడ్యూసర్‌లకి ఎక్కువ లాస్ అవుతుంది. హ్మ్. ప్రొడ్యూసర్లు డైరెక్టర్‌ని ఎక్కువ ఇది జేస్తారు. ప్రెషర్ జేస్తారు. హ్మ్. నువ్వు హీరోకి జెప్పు మీ ఫ్రెండ్ గదా! అది ప్రొడ్యూసర్లు చేయలేరు. హ్మ్. ఇక్కడేందంటే స్టార్ హీరోలు ఎప్పుడూ గూడా డైరెక్టర్లతో కొంత అనుకువగా ఉంటారు గానీ ప్రొడ్యూసర్లతో ఉండరు.